హాస్టల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ద డిసిప్లిన్ గురించి ఎగ్జాక్ట్లీ. మేడం ఫస్ట్ మనము ఒక దట్ ఈస్ ద ఏజ్ వాళ్ళు రాంగ్ ట్రాక్ పట్టిన, చెడు సావాసాలు పట్టిన, సో విచ్ ఇస్ వెరీ సెన్సిటివ్ ఏజ్. ఆ ఏజ్ దాటే కదా మనం వచ్చింది. ఈ ఏజ్ లో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఇది కామన్. అందుకోసమే ఫస్ట్ మనం గర్ల్స్ సపరేట్, బాయ్స్ సపరేట్. సెకండ్ థింగ్, ఎలాంటి స్టూడెంట్, ఎడ్యుకేషన్ స్టూడెంట్ అయినా డైవర్షన్ అవడానికి అవకాశం ఉంది. అవును. మనం ఎక్కడైతామనేది అందరికి తెలిసింది కదా, ఓపెన్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ వచ్చిన వెంబడే ఆల్మోస్ట్ పేరెంట్స్, సార్ మా అబ్బాయి చాలా టాపర్, మా అబ్బాయికి చాలా మంచి మార్కులు వచ్చినాయని స్టూడెంట్ ముందరే చెప్పేస్తారు. ఇక్కడ మార్కుల టాపర్ అనేది అవసరం లేదు. మీ అబ్బాయి హార్డ్ వర్క్, ఈ రోజు చేసే హార్డ్ వర్క్ లాస్ట్ వరకు చేస్తాడా లేదా అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. ఆ మధ్యలో మనము ఆ పిల్ల డైవర్షన్ అవ్వచ్చు. అందుకోసమే ఇప్పుడు ఎస్పెషల్గా వేరే వాళ్ళది నాకు తెలియదు, ఇక్కడ వచ్చిన ప్రతి స్టూడెంట్ దగ్గర నుంచి అబ్జర్వేషన్ ఫస్ట్ 1 month వరకు, ఒక 15 days వరకు వాళ్ళు అర్థం కాదు, వాళ్ళకి అర్థం చేసుకోవాలా, ఇతను ఏం చెప్తే చదువుతాడు, ఇతనితో ఎలా ఉండాలా, ఇతనికి ఎప్పుడు గట్టిగా మాట్లాడాలి అనేది ఒక మేనేజ్మెంట్ దగ్గరుండి చేస్తేనే అవకాశం ఉంది. ఇంత చేసుకుంటూ వస్తేనే ఆ డిసిప్లిన్ అనేది మనం మెయింటైన్ చేయగలం. లేదు వదిలేసిన పిల్లలు చదువుతున్నాడు, వస్తున్నాడు, పోతున్నాడు అంటే నీకు తెలియకుండా నీ ఇన్స్టిట్యూట్లోనే ఎన్నో పనులు చేస్తాడు అతను.